మీకు తెలుసో తెలీదో పొద్దున్నే లేచి కల్లాపు చేసి కాస్త ముగ్గేసుకునే వాళ్ళు చేతులు లేపండి అమ్మా. ఇంటి ముందు ముగ్గేసుకునే వాళ్ళు చేతులు లేపండి. ఆ ముగ్గులో రేపటి నుంచి కొంచెం బియ్యపిండి కలపండి. బియ్యపిండి కలిపి ముగ్గు వేయండి. ఎందుకు ముగ్గు వేయాలయ్యా పొద్దున్నే అంటే మీ అందరికీ తెలుసు, భూతదయతోటి భారతీయుడి యొక్క జీవితం ఆరంభం అవుతుంది. శుభ్రంగా ఇంటి ముందు ఊడ్చి పేడ కల్లాపు చల్లి అయిన తర్వాత మీరు అక్కడ వేసేటటువంటి ఆ ముగ్గు దగ్గరికి చీమలు వచ్చి వాటి ఆహారాన్ని తింటాయి. భూతదయ అంటే ప్రపంచంలో నాతో పాటు మిగతా ప్రాణులన్నీ కూడా చల్లగా బతకాలి అని ఆలోచించేటటువంటి ధర్మం మన ధర్మం. గట్టిగా మన ధర్మానికి, మన ఋషికి చప్పట్లు కొట్టండి. ఎంత అందంగా ఉంటుందమ్మా. ఇంటి ముందు అలా చక్కగా కల్లాపు చల్లి ముగ్గు వేసుకుంటే ఆ ముగ్గు దగ్గరికి చిన్న చిన్న ప్రాణి వచ్చి పొరపాటున పిల్లలు ఎవరైనా తొక్కినా మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి ముగ్గు దొక్కుతావారా వెధవా అని ఎందుకు తిడతారు? అక్కడ ఆహారం పెడుతున్నాం, ఆ ఆహారాన్ని ఆ చీమలన్నీ తింటున్నాయిరా. చీమలు ఆహారం తినటం వల్ల మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ రుణం వల్ల, ఆ భూతదయ వల్ల క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. ఏ పని మీద మన వాళ్ళు బయటికి వెళ్తున్నారో వాళ్ళ పనులన్నీ సక్రమంగా జరిగి చాలా లాభదాయకంగా తిరిగి వస్తారు. రైతులు పొలాలకు వెళ్ళారు అంటే చక్కటి సస్యంతో తిరిగి వస్తారు. అందుకని మనం ఆరంభం చేసేది దేంతోటి? భూతదయతోటి ఆరంభం చేస్తాం. ముగ్గులు వేసుకొని చక్కగా బ్రహ్మాండంగా ఎప్పుడు సూర్యనారాయణ మూర్తి వారి తొలి కిరణాలు పడే ముందు చేస్తాం. ఆహారం ఎప్పుడు తింటాం? మనం పగటి పూట తింటాం. మనకి సంవత్సరాలు అర్ధరాత్రి పూట మారవు మిగతా వాళ్ళలాగా. సూర్యుడు వచ్చినప్పుడే సంవత్సరం మారుతుంది, రోజు మారుతుంది. ఆ సూర్యుడు అస్తమించగానే చంద్రుడు వస్తాడు, కాలాన్ని బట్టి రాత్రి వస్తుంది. రాత్రి పగలు అనేది మనకి భారతీయులకి స్పష్టంగా తెలుసు. రాత్రేదో పగలేదో తెలియనటువంటి వాడికి అర్ధరాత్రి పూట పండగలు పుట్టుకొస్తాయి. అర్ధరాత్రి పూట తిరిగేవాడిని మనం ఏమనంటాం? నిశాచరుడు అంటే రాక్షసుడు. రాక్షసత్వంతో ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి తిరగడానికి వచ్చారయ్యా. నిశాచరులని పట్టించుకోకండి, ఉషాచరులని పట్టించుకోండి. ఉదయాన్నే ఉషకాలంలో లేచి ముగ్గు వేసి భూతదయ చెప్పినటువంటి ధర్మానికంటే గొప్ప ధర్మం ప్రపంచంలో ఎక్కడుంటుందమ్మా? ఈ ధర్మము అంత గొప్పది. అలాంటి మహత్తరమైనటువంటి ధర్మం మనది. మన ధర్మంలో గొప్పతనం ఏమిటి? అమ్మ నాన్న, అమ్మ నాన్న, అక్క చెల్లి, మేనమామ, మేనత్త, బాబాయి, పిన్ని, పెద్దనాన్న, ఈ సంబంధ బాంధవ్యాలన్నీ మన ఋషులు మనకు కల్పించారు. అరే నాన్న, నీకు తెలియకపోయినా నీ గోత్రంతో ఉండేటటువంటి వాళ్ళు, నీ ఇంటి పేరుతోటే ఉండేవాళ్ళు, నీ రక్తంతో సంబంధించిన వాళ్ళు రా, నీ రక్తం నుంచి ఉద్భవించిన వాళ్ళు నీ బంధువర్గం అని చెప్పినటువంటి ఋషి మన ఋషి. కానీ విదేశీ మతాల దగ్గరికి వెళ్తే, విదేశాల దగ్గరికి వెళ్తే సొంత నాన్న తమ్ముడి కొడుకుని నీ కూతురు పెళ్లి చేసుకోవచ్చు. ఈ సంప్రదాయాన్ని ఎవడైనా భారతీయుడైనటువంటి వాడు గొప్పగా చెప్పుకుంటాడా? అన్నా చెల్లెళ్ళ పెళ్లి చేసుకునేటటువంటి సంస్కృతి భారతదేశంలో. అలాంటి సంస్కృతికి చెందినటువంటి ధర్మాల్ని మనం ఎందుకు తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి? మనకి సంబంధించిన ధర్మం ఏమిటి? ఎవడు అన్నో వాడు అన్నే, ఎవడు చెల్లెలో వాడి చెల్లెలే, ఎవరిని ఎంత గౌరవించాలి, ఎక్కడ ఎంత బంధుత్వం ఉండాలి, ప్రేమలు ఎలా ఉండాలి, ఇలాంటి సంస్కారం చెప్పినటువంటి ధర్మం. అదే విదేశాలకి పోతే భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటారు. యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అంటే భార్య భర్తతో అంటోంది, నా పిల్లలు నీ పిల్లలు మన పిల్లలతో ఆడుకుంటున్నారు. ఏమిటి నీ పిల్లలు నా పిల్లలు మన అంటే? ఈమె ఇంతకు ముందే ఇంకో సంసారం పెట్టి ఇద్దరు పిల్లల్ని కానీ, వాడంతకు ముందే ఇంకో సంసారం పెట్టి ఇద్దరు పిల్లల్ని కానీ, వాళ్ళ మొగుణ్ణి పెళ్ళాలని వదిలేసుకొని పెళ్లి చేసుకొని వీళ్ళు పిల్లల్ని కంటే వాళ్లతోటి ఆడుకుండేటటువంటి సంస్కారంతో కూడినటువంటి మత ధర్మాలు ఈ భారతదేశానికి అవసరమా?
అలాంటి ధర్మాలు అక్కర్లేదు. మనకి ఋషులు ఎంత చక్కటి ధర్మాలు చెప్పారు, ఎలాంటి మహత్తరమైనటువంటి ధర్మాలు చెప్పారు. కాబట్టి అంత ధర్మ సూక్ష్మాలతోటి కూడినటువంటిది మన ధర్మం. మా హెచ్డి టీవీ ప్రసారం చేసే కార్యక్రమాలన్నీ శ్రద్ధాసక్తులతో విని మమ్మల్ని ప్రోత్సహించే అశేష జనవాహినికి హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ మా హెచ్డి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన హిందూ సాంప్రదాయాలను ముందుకు నడపడంలో మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం.